దేవుని వాక్యం చెప్దాం. ఆకలేస్తుందా లేదా? కొద్ది సమయం, ఒక 10 నిమిషాలు అందరికి తెలిసినటువంటి వాక్యమే. కీర్తనల గ్రంథము తీయండి ఒకసారి, 1వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ వాక్యం అందరికి తెలిసిందే. దీనిలో ప్రాముఖ్యంగా గొప్పగా వివరించే ఏమి లేవు, కానీ 3 విషయాలు విడిచిపెట్టమన్నాడు, 2 విషయాలను హత్తుకోమన్నాడు. నాతో కలిసి చెప్తారా? 3 విషయాల్ని హత్తుకోమన్నాడు. 3 విషయాల్ని విడిచిపెట్టమన్నాడు, 2 విషయాలను హత్తుకోమన్నాడు. 3 విషయాలు ఏంటో చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. 2వ మాట, పాపుల మార్గమున నిలవద్దు అంటున్నాడు. అపహాస్యులు కూర్చుండు చోట కూర్చోవద్దు. 3 ఉంటున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటే వాళ్ళు చెప్పినయే వింటాం, వాళ్ళు చెప్పినయే చేస్తాం. వాళ్ళు లేకపోతే మన జీవితం బోరు కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ముచ్చట్లో చెప్పేవాళ్ళు లేకపోతే ఏముంటుంది? అంత జరిగిందంటగా నాటిక, రాత్రి పాలల్లో కలిపిందంటగా విషయం, రేపు ఏమైంది అక్క, అదే ఒకటే, అసలు ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాను, నిద్ర పట్టలేదంట. అంటే మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఏది చేయొద్దు అంటున్నాడు అదే చేయాలని చూస్తున్నాడు. 3 విషయాలను విడిచిపెట్టడం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానించాలి. దుష్టుల ఆలోచన ఎప్పుడు, దుష్టుల యొక్క ఆలోచన ఎప్పుడు ఉంటుందంటే, దుష్టుల ఆలోచన ఏదో ఒకటి చేయటము, అది కీడు వైపు తీసుకువెళుతుంది. దుష్టుడు అంటే అపవాది అని కూడా అంటారు. అపవాది ఆలోచనలను బట్టి నడిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా దుష్టుడు కింద పోల్చబడ్డాడు. వారు ఏమి చేస్తారంటే ఆలోచనలు పుట్టిస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఆలోచన. దుష్టుడు దేహాన్ని వాడుకుంటాడని నేను అంతకుముందు చెప్పాను. వాడు దేహం లేదు కాబట్టి దేహాన్ని వాడుకుంటాడు. దుష్టుడు ఆలోచన ఎప్పుడూ కూడా నిరాశను కలుగు చేస్తాడు, నిస్పృహను కలుగు చేస్తాడు, సందేహాన్ని కలుగు చేస్తాడు. నీ వల్ల కాదంటాడు, నువ్వు చేయలేవని అంటాడు, నీ జీవితం అయిపోయింది అంటాడు. ఈ రోగం నీకు వచ్చిందా? ఫలానానికి వచ్చిందా? అప్పుడే చచ్చిపోయింది. వామ్ము నీకు వచ్చిందా? తక్కువ బతుకుతావో లేదు. ఇలాంటి ఆలోచనలు కలుగు చేస్తూ ఉంటారు. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ తెలిసినప్పుడు మనం వెళ్ళేవారుగా, మనము వాళ్ళ ఆలోచనలు అనుసరించే వారుగా మనం ఉండకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకన్నాడు. 2వ పాయింట్, పాపుల మార్గమున నిలువక. ఏమైంది? పాపుల మార్గము నిలిస్తే ఏమైంది? మనం కూడా పాపం చేస్తాం. వారు ఏది చేస్తారో అదే చేస్తాం, వారు ఏది అనుసరిస్తారో అదే అనుసరిస్తాం మనం. అందుకనే ఆ మాటను చక్కగా రాయబడి ఉంది, పాపుల మార్గమున నిలువక అని అన్నాడు. ఎందుకంటే వాళ్ళ పక్కన నువ్వు నిలబడితే ఆ పాపం నిన్ను కూడా బంధిస్తుంది. అంతేకాదు, ఆ పాపం బందీ చేసి నిన్ను జీవితాంతం దానిలోనే ఉండేలాగా చేస్తుంది. వాళ్ళ పక్కన ఉంటే ఆ పాపము నిన్ను కూడా జీవితాంతం ఆ పాపంలోనే కొనసాగేలాగా చేస్తుంది. అందుకనే పాపుల మార్గమున నిలబడ్డని వాక్యం చెప్తుంది. అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. అపహాస్యుల చోట కూర్చుంటే ఏం చేస్తారంటే నిన్ను కూడా అపహాస్యులు చేస్తారని లేఖనాలు మనకు చెప్తూ ఉన్నాయి.
నువ్వెవరిని అపహాస్యం చేయకపోవచ్చేమో, కానీ వారు మరొకరిని చేస్తున్నప్పుడు వారితో కూడా మనం నవ్వుతూ ఏకీభవిస్తాం. అది కూడా బహు బాధాకరమైనటువంటి విషయంగా చూడొచ్చు. సో విడిచిపెట్టాల్సినటువంటి వాటిని ఈ మూడింటిని విడిచిపెట్టాలి. పట్టుకోవాల్సినటువంటి వాటిని ఏమని ఉందంటే చూడండి ఆ మాట, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధర్మశాస్త్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరండి అంటే వాక్యమందు ఆనందించేటువంటి వాడు ధన్యుడు. రెండోది వాక్యమును ధ్యానించేటువంటి వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. వాక్యమందు ఆనందించాలి, కష్టంగా ఉండకూడదు. పుస్తకం చదివినట్టుగా బట్టి కొట్టడం కాదు. పుస్తకం చదివినట్టుగా బైబిల్ రోజు ఇంట్లో ఏదో కంప్లీట్ చేయాలని కొంతమంది చదువుతూ ఉంటారు. 2 నెలలకు 3 నెలలకు 5 నెలలకు ఒకసారి కంప్లీట్ చేసామని అంటూ ఉంటారు వాళ్ళు. మనమైతే ఆ రీతిగా మనము అలాగా ఉండకూడదు. ఇది సాధ్యమేనా? దివారాత్రములు ధ్యానము చేయటం ఇది సాధ్యమేనా? దివారాత్రులు మనగా క్రమం పాటించడం. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం పెద్దగా చెప్పొచ్చు. దేవుడు మాట్లాడుతుంటే సో ఈ దివారాత్రులు ధ్యానించడం అంటే క్రమం తప్పక ధ్యానించాలని అర్థం. ఏం చేయాలి? క్రమం తప్పకుండా పాటించాలి మనం. సో ఎందుకు పాటించాలంటే దేవుని యొక్క మాటలు మనం పాటించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనము ఏమి హత్తుకోవాలో నేర్చుకుంటాం, వేటిని విడిచిపెట్టాలో మనం నేర్చుకుంటాం. ఆమేన్. సో అందుకనే ఆయన అంటున్నాడు చివరగా, అతడు నీటి కాలువల వారిన నాటబడిన అసలు ఫలమిచ్చే చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. నీటి కాలువలో ఎవరైనా నాటబడింది, ఒక నది పక్కన నాటబడిన మొక్క ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా ఉంటుంది. ఎలా ఉంటది? పచ్చగా ఉంటది, బలంగా ఉంటది. రెండో పాయింట్ ఏంటి? అడుగుతా క్వశ్చన్. మొదటిది ఏంటి? పచ్చగా ఉంటది, నది పక్కన ఉన్నటువంటి. రెండోది బలముగా ఉంటుంది. మూడోది ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఏంటదమ్మా? ఎక్కువ కాలం బ్రతుకుతుంది. సో అది ఫలభరితమైనటువంటి ఫలాలను ఇస్తూ ఉంటుంది. విశ్వాసి కూడా అలా ఉండాలని ఈ లేఖనాలు మనకు తెలియబడుచు. గలతీయులకు రాసిన పత్రికలో ఉంటది, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము అనే మాటలు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ఉండాల్సినటువంటి మన ఫలాలు. మంచితనం ఉండాలి, మన ఫలం, మన ఫ్రూట్. మంచితనం ఉండాలి, దయ చూపించాలి, ప్రేమ చూపించాలి. ఇది మన ఫలం. ఒక చెట్టు అది మంచిగా ఉంది, దాని యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ మనం ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే అది బాగుందని దాని చెట్టుని యొక్క పోతను బట్టి కాదు, కానీ కాయలను బట్టి చెప్తాం. పోత అంతా వచ్చి మొత్తం రాలిపోతే అది మంచి చెట్టుగా మనం చెప్పలేము. ఒక పొలం బాగా ఉంది, పోత బాగా పండింది, కానీ కాయ లేదు, దిగుబడి లేదు, అది బాగా పండినట్ట కాదు కదా. దాని యొక్క కాయలు, ఫలాలు అనేవి ఎప్పుడైతే దాని యొక్క పర్టికులర్ షేప్ వస్తుందో అప్పుడు అది ఫలభరితంగా ఉందని మనము గ్రహించగలము. ఆమేన్. దేవునికి ఆ నీటి జీవ జల బుగ్గగా మన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆమేన్. ఆ నది యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆ నది పక్కన నీవు ఉంటే నీవు పచ్చగా ఉంటది, నీ కుటుంబం పచ్చగా ఉంటది, నీవు బలంగా ఉంటావు, ఎక్కువ కాలం బ్రతుకుతావు. ఎక్కువ కాలం బ్రతకటమే కాదు, ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉంటాం. దేవుడు ఎంత గొప్పవాడు. నీటి బొగ్గగా యేసయ్య ఉన్నారు. అటు యేసుక్రీస్తు ప్రభువారు యొద్ద నువ్వు నాటబడి జీవిస్తావు.